తాను తప్పు చేయడానికి కూడా సిద్ధపడింది. ఫైల్ ఫుల్లీ సైన్డ్. ఎలా? ఐ స్లెప్ట్ విత్ హిమ్. కన్నా నా కోసం? మీకోసమేగా, పర్లేదు. ఏం మాయ చేశారు స్వామి? ఫైల్ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. మాయే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. అంటే ఆ, ఇంట్లో అమ్మకి సేవ, ఇక్కడ స్వామికి సేవ, రుద్రాక్ష విభూది. ఇక చాలా మనం ఇంటికి వచ్చేసాయి. స్వామి మీరైనా చెప్పండి, పెళ్ళిడికి వచ్చిన పిల్ల. నాకు స్వామియే అన్ని, భర్తతో సహా. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? కంగారు పడుకు నీలకంటయ్యా. భక్తిలో ప్రేమ, ప్రేమలో కన్ఫ్యూజన్ దేవుడికి భక్తులకు మధ్య కామన్. భక్తితో వచ్చిన అటాచ్మెంటే, అంతే. స్వామి మీరు స్వామే, దేవుడు కాదు. ఏదో చిన్నపిల్ల మైండ్ పాడు చేసి. పాడు చేసిన నేను మైండ్ని మాత్రమే. సర్లే, భక్తుల్ని క్షమించాలి. మీరు క్షమించేస్తారు కదా. వందనం. థ్యాంక్ యూ స్వామి. ప్రాణాలే కదా అంకుల్ తిరిగి తీసుకొచ్చేది. ఒక్కసారి ఆలోచించండి. పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ. రాణి రాణి నువ్వు చేయండి. ఏ రాకూడదా? చైత్రే రాకూడదు, మీరు రావచ్చా? పాలు. హే సిరి, కెన్ యూ గెట్ మీ కాఫీ ప్లీజ్? One possibility I see is cafe coffee day on West Maripal. Oops, this got activated. హే సిరి, Okay, సిరి ఏం చేస్తున్నావు? come sit here. సిరి, వాట్ హ్యాపెన్ టు యూ? సీక్రెట్ గా చూస్తేనే థ్రిల్లర్. డైరెక్ట్ గా ఇష్టం లేదారా నీకు? ఏ నేను నచ్చలేదా నీకు? నాకు ఆల్రెడీ చైత్ర అంటే ఇష్టం. We can purely keep this physical. నాకు అలా ఇష్టం లేదు. Why? నిన్నే సిరి, వదులు. రా పద్మ, రా. రావే రా. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఏంట్రా ఇలా చిక్కిపోయావు? నిన్నెవరు చూసుకోవట్లేదా? ఐ రియల్లీ మిస్డ్ యు పద్మ. పిల్లలు ఉన్నారండి. ఏంటి సిగ్గే? ఏంటి ఇలా సిగ్గుపడుతున్నావు? చూడరా మీ అమ్మమ్మ ఎలా సిగ్గుపడుతున్నావు. నా బుజ్జి పద్మ, వద్దు నా వద్దు. అయ్యో డాడీ ఇంకా చాలు. ఆ, ఇది ఆ అబ్బాయి బాడీ బావదు. అవును కదూ. ఓకే ప్లీజ్ పెద్దమ్మా, ఇంకా వెళ్దాం. హ్యావ్ ఫన్. చైత్ర, తెలిసిపోయిందా నీకు? తెలిసిపోయిందా నీకు? తెలిసిపోయిందా నీకు? చైత్ర, చైత్ర, calm down, చైత్ర. It's okay, I can understand. చైత్ర, ఆవేశపడకు. విను. కన్నా, కన్నా, please, calm down. నాన్నగారు చనిపోయాక ఇంటికొచ్చినప్పుడు
నాకు 6 ఏళ్ళు. అప్పుడే మొదటిసారి చూడ్డం. నీలకంఠయ్య గారిని చందమామ కథల్లోని బొమ్మల్లో మహారాజులా కనిపించారు. పెద్ద నాన్న కదా, నాన్న కంటే ముద్దుగా దగ్గరకు తీసుకున్నారు. కానీ అది నాన్న ముద్దు కాదు. మీసం గుచ్చుకుందా? ఆయన ప్రేమ మంచు కత్తిలా పొడిచేది. పెద్దవాళ్ళంటే పిల్లలు తప్పు చేస్తే పనిష్ చేస్తారు కదా, కానీ తను బుజ్జగించి నాతో కలిసి తప్పుదారులు చూపేవాడు. వీణ పడితే రావణ బ్రహ్మ, విద్యలో వికృతం చూపే రావణాసురుడు. హీ వాజ్ నాట్ జస్ట్ ఎ ఫాదర్ ఫిగర్, ఎవ్రీ గర్ల్స్ వర్స్ట్ నైట్ మేర్. ఆ ఏజ్ లో మనకి ఎవరికైనా అసలు ఏం తెలుస్తుంది? ఫ్రెండ్, ఎనిమీ, గుడ్, బ్యాడ్, బ్లాక్ అండ్ వైట్, అంతేగా. గుడ్ లా కనిపించే బ్యాడ్ అగ్లీనెస్, బ్లాక్ లో గ్రే. తెలియలేదురా. నా శరీరం నాకు అర్థం కానప్పుడు వాడు పెద్ద నాన్న నన్ను నొప్పి మాత్రమే తెలిసే వయసులో బాధ కూడా అనుభవానికి రావడం ఒక చైల్డ్కి ఎలా ఉంటుందో తెలుసా? You knew it, right? You always knew it. దీనికి అన్నీ తెలుసు. ఏంటక్క ఇది? నేను చూసుకుంటా, బయట ఎక్కడ చెప్పొద్దండి ప్లీజ్. పెద్దమ్మ. వేస్ఫుల్. నీకు మాత్రమే అంట. చైత్ర, అది తనే. ఇట్స్ ఓకే, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. నేను అర్థం చేసుకోగలను. నాకు నువ్వేంటో తెలుసు, తను కూడా. తనకేమైనా నింఫోమానియానా? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నో, ఐ మీన్ ఇస్ షీ సైకలాజికల్? ఒక్క 2 minutes ఏమీ మాట్లాడకుండా నన్ను హక్ చేసుకుంటావా? రాకన్నా. సెక్స్ అంటే తప్పు, ఇష్టం లేకుండా చేస్తే పాపం. ఆ ఒక్క తప్పు చేయని వాడు తన దృష్టిలో హీరో కదా కన్నా? నిజానికి తను మీతో తప్పుగా నడుచుకోవడానికి కారణం మీరే కదండి. మంచి చెడులు చెప్పాల్సిన మీరు చెడుని దాచారు. తనకు కావాల్సిన మంచిని చెత్తలో వెతుక్కుంది. చెప్పకుండా బయటకెందుకు వెళ్ళావు? ఎవరు చెప్పెళ్ళాలి? ఏదో పూర్తిగా పెళ్ళం అయిపోయినట్టు పెత్తనం చెలాయిస్తున్నావు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నువ్వు అసలు నన్ను లవ్ చేయలేదు. నీకు కావాల్సింది ఇదే. చచ్చిపోయే ఫ్యామిలీ, ఎమోషనలీ వల్నరబుల్ అని, ఇంకా ఈజీ అని పెళ్లి చేసుకున్నట్టు డ్రామా ఆడావు. మా పెద్దమ్మ రూల్ పెట్టేసరికి కోరిక తీరక చావడం ఇష్టం లేక, మధ్యలో పారిపోలేక ఏదో చేసి అందరి మనసులు మార్చి టైం ఎక్స్టెండ్ చేసుకోవాలని. ఎందుకింత న్యూసెన్స్? యూ కెన్ జస్ట్ ఫక్ మీ అండ్ లీవ్ నౌ. అవునే, నాకు అప్పుడే చావాలని లేదు. మొత్తం లైఫ్ బ్రతకాలని ఉంది నీతోనే. అండ్ ఎస్, ఐ వాంట్ టు ఫక్ యూ ఎవ్రీ డే త్రూ అవుట్ లైఫ్. మనం పిల్లల్ని కానీ వాళ్ళకి పెళ్ళుళ్ళై మనం ముసలోళ్ళై చచ్చే వరకు నీతోనే. ఐ వాంట్ టు డూ ఇట్. ఇదేం తప్ప? అరే, కలిసి చావడం తెలిసిన ఫ్యామిలీ నుంచి వచ్చావు, కలిసి బ్రతుకుండడం తెలిసినట్లు లేదు నీకు. పోవే పిచ్చముండా. వైఫ్తో మాట్లాడేటప్పుడు భాష మర్యాదగా ఉండాలి. పొరా, ఇంకోసారి ముండగిండా అన్నావంటే హస్బెండ్ అని కూడా చూడను. త్రీ ఫీట్ రాసుకున్నావా? ముందు జరపండి. బా, అలా లాగకు బావా, ఆ సౌండ్ ఇరిటేషన్. సారీ, పనిచేస్తున్నా కదా, సరదానా నాకేమైనా?
ఏంటి సిరి నువ్వు కూడా? హాయ్. మళ్ళీ వస్తున్నాడు చూడు. ఇంకా చల్లారలేదా? నా హైట్ 6 ఫీట్, సీలింగ్ ముడి నుండి తాడుకి 1/2 ఫీట్, నా మెడ చుట్టూకి ఒక 1/2 ఫీట్, సో తాడు 4 ఫీట్ తీసుకుంటే సరిపోతుంది. మీ హైట్ ఓకే అండి, మరి మాకు నాకు పెద్ద స్టూల్ కావాలి డాడీ. అత్తగారు, స్టూల్స్ డిఫరెంట్ సైజ్ చేయించినా లేక ఒకే హైట్ చేయించి ఒకదాని మీద ఒకటి వేద్దామా? అవును, స్టూల్స్ అని సేమ్ హైట్ పెట్టుకొని రోప్ లెంత్ మార్చుకోవచ్చు కదా అన్నయ్య గారు. కరెక్టే, ఈ ఐడియా నాకు రాలేదు సుమి. మాస్టర్స్ చదువు బాగానే గిట్టుబాటైంది. నెక్స్ట్ నీదే, తొయ్యరా. అలా లాగకు బావా, ఆ సౌండ్ ఇరిటేషన్. సరే తమ్ముడు, చూసింది చాలు, వచ్చి కొలతలు తీసుకో.